ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులకి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఈ జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది క్లుప్తంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎన్నో అద్భుతాలతో కూడుకున్నటువంటి ఒక గొప్ప విషయాన్ని మీకోసమే తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అవకాశం మిస్ చేసుకున్నామా, మళ్ళీ 2053లో అటువంటి రోజు మనకు దొరుకుతుంది. ఆ 2053లో మిస్ చేసుకుంటే 2070లో మనకు దొరుకుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ 2053 వరకు ఎంతమంది మనం వచ్చే రోజున చూడగలుగుతాం, 2070లో వచ్చే రోజున చూడగలుగుతాం. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో ఈ నెలలోనే జూలై మంత్లోనే ఒక అద్భుతమైనటువంటి సమస్త దోషాలని తొలగించి జాతకరీత్యా అపారమైనటువంటి శివానుగ్రహాన్ని ప్రసాదించే ఒక గొప్ప రోజు గురించి ఇందులో తెలియచేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదామా. జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ తులారాశి వారికి గమనించుకున్నట్లయితే షష్టమందు శని ఏం తెలియచేస్తుంది? శని కష్టానికి నిజాయితీకి కారకుడు. కాబట్టి కష్టపడి పని చేయండి, తప్పకుండా ఫలితాలు మీకు ఇవ్వడానికి ఆ శని భగవానుడు రాశికి యోగకారకుడైన గ్రహం సంసిద్ధంగా ఉంది. చేయాల్సిందల్లా మీరు ఫలితం ఆశించకుండా మీ కష్టాన్ని నమ్ముకొని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడమే మీరు చేయాల్సింది. తులారాశి వారు గమనించాల్సింది. ఇక ప్రధానంగా అష్టమ కుజ ప్రభావము చూసుకున్నట్లయితే కుటుంబ స్థానం మీద, తృతీయ స్థానం మీద వీక్షణ ఉండడం. అష్టమ కుజుడు ఇది అనుకూలము కాదు. ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా జాగ్రత్తను సూచిస్తుంది. ఇతరులని గుడ్డిగా నమ్మకండి. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోకుండా మీరంతట మీరు సొంత నిర్ణయం తీసుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయండి అని సూచిస్తుంది. ఇక గమనించుకున్నట్లయితే రవి బుధ సంచారము చాలా మటుకు ప్రధానంగా వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, బదిలీల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కాస్త ఒక వారం 10 రోజుల వరకు వెయిట్ చేయండి. తదనంతరం 15వ తారీఖు తర్వాత ఎట్లాగో గ్రహాలు మారుతున్నాయి. ఇక తులారాశిలో నిరుద్యోగస్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ఉద్యోగం, కోరుకున్న జీవితం తప్పకుండా జూలై 15 తర్వాత మీకు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేయండి. అలాగే ప్రధానంగా కాంట్రాక్టర్లు, గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా బిల్స్ పాస్ అయ్యే అవకాశాలు కూడా 15వ తారీఖు నాడు తర్వాత ఏర్పడతాయి. అలాగే గురువు చాలా బలంగా ఉన్నాడు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దశమ గురువు కొంత ఇబ్బందులు అయినప్పటికీ కూడా మంచి చేస్తాడు, అందులో సందేహం లేదు. అలాగే ప్రధానంగా శుక్రకేతుల యొక్క ప్రభావము ఇది అనుకూలమైనటువంటి స్థితి. ముఖ్యంగా జీవితంలో ఉన్నతమైన స్థానానికి నిలబెట్టగలిగేటువంటి గ్రహము. ఆర్థిక అభివృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, వ్యాపారంలో అభివృద్ధి, జనాకర్షణ, ధనాకర్షణ ఇవన్నీ కూడాను జరుగుతాయి. కాబట్టి దాంపత్యంలో ఉండే విభేదాలు తొలగిపోతాయి, ప్రేమికుల మధ్య విభేదాలు తొలగిపోతాయి, సంతోషంగా గడుపుతారు. ఎవరితో కలిసి పనిచేస్తారో ఒక సమన్వయంతో, ఒక కోఆర్డినేషన్తో మీరు కలిసి పనిచేసుకునే అవకాశాలు గ్రహం ద్వారా ఏర్పడబోతుంది. పంచమ రాహువు సాధారణమైనటువంటి శుభ ఫలితాలు మాత్రమే అందజేస్తాడు. అసాధారణంగా ఏమీ ఇబ్బందులు పెట్టడు. అయితే కేవలం ఒక కుజ రవిగ్రహ ప్రభావం అనుకూలంగా లేదు. మిగతా అన్ని గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత భవిష్యత్తు ఇప్పుడు 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు సాధారణంగా ఉన్నప్పటికీ భవిష్యత్ అంతా కూడా గ్రహాలు సంపూర్ణంగా రాబోయే 2-3 నెలలు మీరు అద్భుతంగా
ఉన్నతమైన స్థానంలో చేరుకోవడానికి ద్వారాలు తెరుచుకుంటాయి. ఇక వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి జూలై 15 తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సంబంధాలు కుదురుతాయి. సంతానం కోసం ఎదురు చూసే వ్యక్తులకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు కష్టపడితే తప్పకుండా ఉన్నత శ్రేణి విద్యలో పాస్ అవ్వడము, కోరుకున్న కళాశాలలో లభించడం జరుగుతుంది. విదేశీ యానం, విదేశీ విద్యకు అనుకూలమైనటువంటి రోజులుగా భవిష్యత్తు ఉండబోతుంది. మంచి స్థితిగతుల యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతాయి. అయితే ఎంతటి వారికైనా కానీ గ్రహాల యొక్క స్థితిగతుల వలన కొన్ని కష్ట నష్టాలు అనేటువంటివి తప్పవు. ఈ యొక్క సంబంధించినటువంటి కష్ట నష్టాలు తొలగిపోవాలి, నవగ్రహాల యొక్క అనుగ్రహం కావాలంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఒక అద్భుతమైన రోజు ఉందని. అదే జూలై 13వ తారీఖు మహాశైవాఖ్య యోగము, సోమవారము, ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి, చతుర్దశి వ్యాప్తమై రోజు మొత్తము ఉంటుంది. ఇటువంటిది 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత పుణ్యమో ఆ ఒక్క రోజుకి మాత్రమే అలా చెప్పబడి ఉంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా దగ్గరలోని శివాలయంలో అభిషేకము, అర్చన జరిపించుకోండి. జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటి కష్టాలు నష్టాలు తొలగిపోతాయి. ఏ జన్మలో ఏ పాపం చేశామో ఇప్పుడు సమస్యలు అనుభవిస్తున్నాం. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. శివానుగ్రహంతో సమస్యలన్నీ తొలగిపోతాయి. అందుకే మీకందరికీ మంచి జరిపించాలనే సదుద్దేశంతో అరుణాచలంలో కానీ శ్రీకాళహస్తిలో కానీ జూలై 13వ తేదీన సాయంకాలం 4 గంటలకి మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ, విద్యార్థుల కోసం, ఎందుకంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది, విద్యార్థుల కోసం సరస్వతి హోమం, దక్షిణామూర్తి హోమం, అలాగే ప్రధానంగా సమస్యల నివారణకి సుదర్శన హోమము, ధనాకర్షణ జనాకర్షణకి లక్ష్మీ హోమము, కర్మదోషం తొలగిపోవడం కోసం రుద్రహోమం జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ఈ కార్యక్రమంలో 54 మందికి మాత్రమే అవకాశం. కావున వీలైనంత త్వరగా ఈ యొక్క కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. అమృత ఘడియలలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. సాయంకాలం 4 గంటలకి ప్రారంభమవుతుంది. 3 గంటల లోపల 13వ తారీఖు 3 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. ఇక రోజువారీ కార్యక్రమంలో చూసుకున్నట్లయితే 5, 6 తేదీలలో ప్రధానంగా మీకు అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు. 7, 8, 9, 10 ఈ తేదీలలో తులారాశిలో జన్మించినటువంటి వారికి రాని బాకీలు వసూలు అవ్వడము, విందులు వినోదాలు ఆనందంగా గడపడము, ఖర్చుకు మించిన ఆదాయం లభించడం అన్నీ ఆనందంగా జరుగుతాయని చెప్పవచ్చు. ఇక 11, 12 తేదీలలో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరిగే అవకాశము, ధన నష్టము, ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఏ పని యందు ఆసక్తి ఉండదు. 13, 14 ఈ తేదీలలో ప్రభుత్వపరమైనటువంటి చలాన్లు కట్టేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆస్తి సంబంధించిన విషయాలు చర్చకు వస్తాయి. సంతాన మూలకంగా విభేదాలు, ఖర్చులు పెరుగుతాయి. 15వ తారీఖు మాత్రం అన్ని విధాలుగా ఆనందదాయకం. ధనము ఆదాయం బాగుంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. అన్ని విధాలుగా శుభంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, అలాగే కాలభైరవ అష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. చాలా మటుకు సమస్యలు తీరుతాయి. మళ్ళీ చెప్తున్నాను, జూలై 13 అద్భుతమైన రోజు, మిస్ చేసుకోకండి. దగ్గరలో శివాలయంలో అభిషేకము, అర్చన జరిపించుకోండి. శివానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అవకాశం ఉంటే అదే జూలై 13న శ్రీకాళహస్తిలో కానీ అరుణాచలంలో కానీ మన పీఠమాధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.